తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నల్గొండ జిల్లా 20వ మహాసభలు జూన్ 12న తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లి కేఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నారి ఐలయ్య తెలిపారు. జిల్లా మహాసభల కరపత్రం ఆవిష్కరించారు. శుక్రవారం దొడ్డి కొమరయ్య భవన్లో మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ కార్మికుల ఉపాధి హామీ కూలీల హక్కుల రక్షణకై పోరాడుతున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నల్గొండ జిల్లా 20వ మహాసభలు నిర్వహించడానికి తిప్పర్తి మండలం బాధ్యత తీసుకోవడం అభినందనీయమని అన్నారు. ఈ మహాసభలలో వామపక్ష పార్టీల పోరాటాల ఫలితంగా ఏర్పడిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెచ్చిన వీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని, పాత చట్టాన్ని యథావిధిగా అమలు చేయాలని కోరుతూ పోరాట కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని తెలిపారు. సంఘం ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాల కాలంలో నిర్వహించిన పోరాటాలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై జరిగిన ఆందోళనలు సమీక్షించి భవిష్యత్ 3 సంవత్సరాల పోరాటాలకు కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతాంగ, కార్మిక, వ్యవసాయ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై రైతులు, వ్యవసాయ కార్మికులు కలిసి ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాల్సిన ఆవశ్యకత గురించి మహాసభలో చర్చించడం జరుగుతుందని అన్నారు. ఉపాధి హామీ కూలీల పెండింగ్ బిల్లులు, పని ప్రదేశాలలో ప్రమాదాలు, పనిముట్లు పంపిణీ కోసం, పట్టణ ప్రాంతాలలో ఉపాధి వర్తింపజేయడం కోసం తదితర అంశాలపై చర్చించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భూమి లేని వ్యవసాయ కూలీలకు ఇస్తామని ప్రకటించిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంవత్సరానికి 12,000 వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మహాసభలకు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం నాగయ్య, ఆర్ వెంకట్రాములు ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారని, జిల్లా వ్యాప్తంగా నిర్ణయించిన ప్రతినిధులు సకాలంలో హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బొజ్జ చినవింకులు, మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండంపల్లి సరోజ, ఐద్వా సిఐటియు జిల్లా కార్యదర్శులు పాలడుగు ప్రభావతి, ఎండి సలీం, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దండంపల్లి సత్తయ్య, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు మన్నెం భిక్షం, గండమల్ల రాములు, జటావత్ రవినాయక్, మర్రి వెంకటయ్య, మండల అధ్యక్ష కార్యదర్శులు కట్ట అంజయ్య, గోలి నరసింహ, పట్టణ ఉపాధ్యక్షులు గౌరీదేవి మధుసూదన్, తెలకపల్లి శ్రీను, రుద్రాక్ష శేఖర్, పెద్ద ఏషయ్య, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం యథావిధిగా కొనసాగించాలి. ప్రతి కుటుంబానికి 200 రోజుల పని ఇవ్వాలి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 800 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు అనేక హామీల్ని వ్యవసాయ కార్మికులకు ఇచ్చి 3 సంవత్సరాల దగ్గరకు వస్తున్న నేటికి అమలు చేయని పరిస్థితి ఉంది. 100 రోజులు పూర్తయిన కుటుంబాలన్నిటికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చి కూలీలను ఆదుకుంటామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అది అమలుకు నోచుకోలేదు. అట్లాగే మహిళలకు 2,500 రూపాయలు ఇస్తాం. వ్యవసాయ కార్మికులందరికీ ఇల్లు లేని వాళ్ళకు ఇళ్ళ స్థలం ఇచ్చి ఇందిరమ్మ పేరుతో ఇల్లు నిర్మించిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు అతి గతి లేని పరిస్థితి ఉంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన హామీల్ని అమలు చేయాలని మహాసభల్లో చర్చించి భవిష్యత్తులో ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడం కోసం కార్యాచరణని మహాసభల్లో రూపొందించుకోబోతా ఉన్నాం. అందుకే కేంద్రం ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మహాసభల్లో చర్చించబోతా ఉన్నాం. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నల్లగొండ జిల్లా మహాసభల్ని ఘనంగా జరుపుకోబోతా ఉన్నాం. ఈ మహాసభలలో పేదలకు సంబంధించినటువంటి వ్యవసాయ కార్మికులు ఏదైతే కేంద్రంలో వచ్చినటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయాలని, అదే రకంగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో కూలీల యొక్క సంఖ్య పెరుగుతూ ఉన్నది. మధ్యతరగతి రైతాంగం, పేద రైతులంతా కూడా కూలీలుగా మారుతూ ఉన్నారు. ఇవాళ రైతాంగం అంతా కూడా ఇలా పెట్టుబడులు పెట్టే పరిస్థితుల్లో ఎరువులు అనేకమైనటువంటి గిట్టుబాటు లేని సందర్భంలో వ్యవసాయం అంతా కూడా క్షీణించి అందరూ కూడా వ్యవసాయ కూలీలుగా మారుతూ ఉన్నారు. అందుకనే వ్యవసాయ పనులు దొరికే పరిస్థితి లేదు. ఇవాళ అనేక యంత్రాలు వచ్చేసినాయి, కలుపు మందులు వచ్చినాయి. కాబట్టి రైతులు కూడా కూలీలకు ఇచ్చినటువంటి గిట్టుబాటు తెచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం ఏదైతే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉన్నది, ఈ పథకం 120 రోజుల నుంచి 200 రోజులకు పని పెంచి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రోజుకి 800 రూపాయలు కూలీ ఇచ్చే విధంగా ఈ యొక్క మహాసభల్లో కర్తవ్యాలు తీసుకొని ముందు పోవడం జరుగుతుంది. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం 12 తారీఖు జిల్లా మహాసభ జరగబోతుంది. ఈరోజు కరపత్రం రిలీజ్ చేయడం కూడా జరిగింది. జిల్లా మహాసభకు ఉపాధి హామీ కూలీలు, అట్లాగే ఊర్లో టౌన్లో ఉపాధి కూలీలకు పోయే మహిళలు కానీ జెంట్స్ కానీ అందరూ పాల్గొని
జిల్లా మహాసభను జయప్రదం చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అట్లాగే ఉపాధి కూలీలకు మహిళలు అనేక మంది కూలికి పోవడం కూడా జరుగుతుంది. మహిళలు అనేక సమస్యలు కూడా ఎదుర్కోవడం జరుగుతుంది. పెండింగ్ ఉన్న బిల్లులను కూడా వెంటనే అమలు చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే కొలతలతో సంబంధం లేకుండా పని పెట్టాలని చెప్పేసి కూడా జిల్లా మహాసభల్లో చర్చించుకోవడం కూడా జరుగుతుంది. వ్యవసాయ కూలీలందరూ మహాసభకు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నల్లగొండ జిల్లా 20వ మహాసభల జయప్రదం కోసం కరపత్రాన్ని విడుదల చేయడం అనేది జరిగింది. ఈ మహాసభ యొక్క ఉద్దేశం ఏంటంటే గత మహాసభ 3 సంవత్సరాల జరిగినటువంటి మహాసభ నుండి ఈ మహాసభ వరకు తీసుకున్నటువంటి కర్తవ్యాలని అమలు చేసినవా చేయలేదని చర్చించుకొని భవిష్యత్తు కర్తవ్యాలని తీసుకొని ముందు పోవడానికి ప్రయత్నం చేయటం అనేది జరుగుతుంది. మహాసభలో ముఖ్యంగా వ్యవసాయ కార్మికులకు పని లేనటువంటి పరిస్థితి, యంత్రాలు వచ్చి పని లేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ప్రభుత్వాలు వ్యవసాయ కార్మికులను పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రధానంగా వ్యవసాయ కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసి తీసివేయాలన్నటువంటి అనాలోచిత విధానంతో దాన్ని తీసివేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నది. దాన్ని తీసేయడం వల్ల అనేక మంది లక్షలాది మంది కార్మికులు బదారణ పడాల్సినటువంటి పరిస్థితి, తినలేనటువంటి పరిస్థితి రాబోతున్నది. ఇది వ్యవసాయ కార్మికులు గమనించి ఈ మహాసభలో తీసుకున్నటువంటి కర్తవ్యాల నిర్వహణలో భాగంగా అనేక పోరాటాల్లో పాల్పంచుకొని వ్యవసాయ కార్మికులందరూ పోరాటాల్లో పాల్గొనాలని, ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవడానికి కార్మికులంతా కదలి రావాలని ఈ